రెండు కళ్లుగా భావించి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పురోభివృద్ధిలోకి తీసుకువెళ్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సమాచార పౌర సంబంధాల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై రెండేళ్లు నమ్మకం పేరుతో బాపట్ల పట్టణం తూర్పు సత్రం మైదానంలో జిల్లా యంత్రాంగం శుక్రవారం నిర్వహించిన విజయోత్సవ సభ జయప్రదంగా సాగింది. రెండేళ్ల పాలనలో జిల్లా ప్రగతి నివేదికను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించడంతో ప్రజల కరతాళ ధ్వనులు, ఈలలు, కేరింతలతో ప్రాంగణమంతా మారుమోగింది. హర్షధ్వానాలతో ప్రభుత్వానికి ప్రజలు అభినందనలు తెలిపారు. అభివృద్ధిని చాటుతూ ఆయా పథకాలపై అవగాహన కల్పించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్షేమ పథకాల అమలు తీరుపై చైతన్యపరుస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆహతులను, ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ పథకాలు పొందిన మల్లేశ్వరి, రమ్య, సరస్వతి, పద్మజాలు సాధించిన ప్రగతిని వివరించారు. ప్రభుత్వ సహాయంతోనే పేదరికాన్ని అధిగమించి మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం డిఆర్డీఏ సర్ప్ ద్వారా 1,05,015 మందికి, డ్వాక్రా మహిళలకు 195 కోట్ల రుణాలు, మెప్మా ద్వారా 1,837 మందికి, డ్వాక్రా మహిళలకు 34.13 కోట్లు తదితర యూనిట్లను ప్రజాప్రతినిధులు కలెక్టర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంతో ప్రభుత్వం పాలన సాగిస్తుందని బాపట్ల పార్లమెంటు సభ్యులు, ప్యానెల్ స్పీకర్, హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. వికసిత భారత్ లక్ష్యంతో ప్రధానమంత్రి మోదీ పాలనలో ప్రపంచ దేశాల్లోనే భారత 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. బాపట్ల జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి 12,000 కోట్లు కేంద్ర నిధులు మంజూరు అయ్యాయి అన్నారు. పాలనలో ప్రజలందరూ కూడా లబ్ధిదార ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. మన ఆంధ్రప్రదేశ్తో మన సేవలను అందిస్తున్నటువంటి మనం చూస్తున్నటువంటి ఆ సంక్షేమాన్ని ఒక ఏవి రూపంలో ఇప్పుడు మనం చూద్దాం. మే రిక్వెస్ట్ ఏవి ప్లీజ్. నమ్మకమైన తోడు దొరికింది. పిఎం కిసాన్ వయసు మహిళల కళ్లల్లో పొగమబ్బులను తొలగిస్తూ సౌకర్యాన్ని అందిస్తూ వారి అడుగులకు చదువుకు అడ్డం కాకూడదని బిడ్డను బడికి ఆనందాల వెలుగును నింపుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు వచ్చిన ప్రజలు మరియు పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. అధికార బృందం తరపు నుంచి నాతో పాటు ప్రియతమ జిల్లా ఎస్పీ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, అందరూ అధికారుల తరపున అందరూ కూడా స్వాగతం పలుకుతూ రెండేళ్లలో ప్రభుత్వం చేసినటువంటి అచీవ్మెంట్స్ని మీ ముందకి పెడతా ఉన్నాము. దాదాపు మనకు 29 డిపార్ట్మెంట్లో 42 స్కీమ్స్లో మొత్తం బాపట్ల జిల్లాకే 1,79,66,126 సార్లు ఒక లబ్ధిదారుడికి లాభాలు పొందడంతో 6,801.8 కోట్ల రూపాయల విలువైన లాభాన్ని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉన్న మహిళా లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు బాపట్ల జిల్లాకి కూడా థీమ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు స్త్రీ శక్తి. ఇప్పుడు వివిధ డిపార్ట్మెంట్ చూస్తే మెప్మాలో బ్యాంక్ లింకేజ్లో 136.7 కోట్లు, హౌసింగ్లో చూస్తే 38.18 కోట్లు, గ్రామీణలో 23.83 కోట్లు, అర్బన్లో. అదే గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చలు కూడా ఉండడం వలన ప్రత్యేకంగా మనం రెవెన్యూ అండ్ ల్యాండ్ రికార్డ్స్ చూస్తే రీసర్వేలో భాగంగా 129,927 మహిళా రైతులకి లాభం. అలాగే హార్టికల్చర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో తల్లికి వందనం, ఎంఐడిహెచ్, ఆర్కేవీవై, ఆయిల్ పామ్ ఇలాంటి కార్యక్రమాన్ని కూడా ముందులో పెట్టాము. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏవైతే 2 సంవత్సరాల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, నమ్మకం ఇప్పుడు దాకా మా సోదరి మనందరూ కూడా చెప్పినటువంటి విషయాలు, ఎలాగైతే 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక ఆశతో జీవిత ప్రయాణం చేస్తా ఉన్నారో దాని సక్సెస్ స్టోరీస్ చెప్పారు. ఆ సోదరి మనుల యొక్క నమ్మకం ఎప్పుడు లేని విధంగా 93% మ్యాండేట్ ఇచ్చిన మీ నమ్మకం ఒమ్ము కాకూడదని చెప్పేసి 2 సంవత్సరాల తర్వాత పెట్టినటువంటి సుపరిపాలన ప్రోగ్రామ్కి ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే 4,000 మంది వస్తారంటే దాదాపుగా 10,000 మంది వచ్చారంటే అది నమ్మకం. అలాగే ఈ 2 సంవత్సరాల గురించి చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి, సంక్షేమం మీకు తెలుసు.
దానికి పెట్టిన పేరే ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మహిళా సాధికారత, మహిళా చైతన్యం, మహిళా అభివృద్ధి పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ గ్రూప్స్ ఫార్మ్ అయినా, అయితే 2000లో సరుకు ఫార్మ్ అయినా, 26 సంవత్సరాలు ఇది వాళ్ళకి సరుకు ఫార్మ్ అయినా, అంటే ఇవన్నీ కూడా రూపకల్పన, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ధీటైన మనిషి చంద్రబాబు నాయుడు గారు. విధ్వంసం నుంచి వికాసం వైపు, ఒక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడి అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా, విధ్వంసం నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి అమరావతి నగరం నిర్మించుకునే విధంగా అంటే మన ఈ 2 సంవత్సరాల పైన దాని మీద చర్చనే ఈ కార్యక్రమం. సభకు నమస్కారము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బాపట్ల పట్టణంలో కూటమి ప్రభుత్వము ఏమి చేసింది 2 సంవత్సరాల్లో అని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకోవడానికి మన పెద్దలు వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఏళ్ల నమ్మకము, అభివృద్ధి, సంక్షేమము ఏమి జరిగింది అని మళ్ళీ ఇంకోసారి మనం గుర్తు తెచ్చుకోవడానికి మన మధ్యలో వచ్చేసిన. అయితే మనం ఏం కోరుకున్నాం? 2024 సంవత్సరంలో ఎన్నికలు వచ్చినప్పుడు మనం కోరుకున్నది ఏంటి? సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి తీసుకొచ్చే ప్రభుత్వం మాకు కావాలి అని మనం కోరుకున్నాము. కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాము. ఆ కూటమి ప్రభుత్వం కేవలం అభివృద్ధి, సంక్షేమ, ప్రగతిని కోరుకున్న కూటమి ప్రభుత్వము. మన కూటమి ప్రభుత్వము నమ్ముకున్నది ఏంటంటే మన సమాజమే ఒక దేవాలయము, మన ప్రజలే మన దేవుళ్ళు అని నమ్ముకున్న కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నరేంద్ర మోదీ గారు ఉన్నారు. 2024 సంవత్సరం ముందు ఎన్నికలు వచ్చినప్పుడు మన పరిస్థితి ఇలాగ ఉంది. అప్పుడు రాక్షస ప్రభుత్వము ఈ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సమాజము, పరిపాలించే సమాజము, వీళ్ళ మీద మనం పరిపాలిస్తాము, దౌర్జన్యం చేద్దాము అని నమ్ముకున్న పార్టీ అది. రాక్షస ప్రభుత్వము, రాక్షస పార్టీ. ఈ ప్రజల్ని వెన్నుపోటు పొడిచి దోచుకుందాము, కొడదాము, మందు పోసి వాళ్ళని ప్రాణాలు తీసుకుందామని నమ్ముకున్న పార్టీ ఆ పార్టీ వైసీపీ పార్టీ. ఆ కూటమి, ఆ పార్టీ గొడ్డల పార్టీ. ఎస్. అయితే మనం ఏం కోరుకున్నాం? 2024 సంవత్సరంలో ఎన్నికలు వచ్చినప్పుడు మనం కోరుకున్నది ఏంటి? సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి తీసుకొచ్చే ప్రభుత్వం మాకు కావాలి అని మనం కోరుకున్నాము. కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాము. ఆ కూటమి ప్రభుత్వం కేవలం అభివృద్ధి, సంక్షేమ, ప్రగతిని కోరుకున్న కూటమి ప్రభుత్వము. మన కూటమి ప్రభుత్వము నమ్ముకున్నది ఏంటంటే మన సమాజమే ఒక దేవాలయము, మన ప్రజలే మన దేవుళ్ళు అని నమ్ముకున్న కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఈ విధంగా చూస్తా ఉంటే మరి 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? లోక్సభలో మీ దీవెనలో పోయి నేను పార్లమెంట్లో కూర్చున్నాను, అక్కడ ఏం చూశాను అని 2 నిమిషాలు నేను చెప్తాను. భారతదేశము ఇంతకు ముందు ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీ గారు 11వ పరిస్థితి నుంచి 5, తర్వాత ఈరోజు ప్రపంచంలో మనం 4వ స్థానంలో ఉన్నాము. ఇది కూటమి ప్రభుత్వం అంటే. తొందరగా వికసిత్ భారత్ 2047 అని మన నరేంద్ర మోదీ గారు చెప్పిన పిలుపు మీద మనం 2047లో యావత్తు ప్రపంచంలోనే నంబర్ 1 అయి చూపిస్తాం. అదే దేశాన్ని పిలిపించారు. ఆ బాటలో మనం పోతా ఉన్నాము. అయితే మనకి రైల్వేస్ లో మన బాపట్ల పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో 12,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ మనం పెట్టాము. అవన్నీ వస్తా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఒక్కటైనా వచ్చిందా గత ప్రభుత్వంలో? అదే విధంగా నేషనల్ హైవేస్ లో కూడా మనం 6,000 కోట్ల రూపాయల ప్రతిపాదన పెట్టాము. అవి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఒక్కటైనా వచ్చిందా? తర్వాత బాపట్లలో మనం చూసాము టూరిజం ప్రాజెక్టు సూర్యలంకలో 100 కోట్లు తీసుకొచ్చి ప్రాజెక్టు చేస్తున్నాము. గత ప్రభుత్వం చేసిందా? ఏమీ చేయదు.
వాళ్ళు ఏమి చేయలేరు, ఉత్తి మిమ్మల్ని దోచుకున్నారు అంతే. అదొక్కటే చేశారు. అది ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా బిల్లు పాస్ అవుతుంది, మహిళలందరికీ కూడా పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలి, మీరందరూ కూడా మానసికంగా సిద్ధం కావాలని చెప్పేసి మాకు చెప్పడమే కాకుండా ఆ రోజు పార్లమెంట్లో మహిళా బిల్లు తప్పుకోకుండా పాస్ అవుతుంది, దాన్ని ఒక గొప్ప విషయంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరిచారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. కానీ ఆయన ఆశలకి, ఆయన ఊహలకి శరాఘాతంగా మరి మహిళా బిల్లుని ఓడగొట్టారు రాజకీయ పార్టీలు అని చెప్పేసి మనం చేస్తాను. ఎవరైతే మహిళా బిల్లుని ఓడగొట్టారో వాళ్ళందరినీ కూడా ఆ మహిళా మనులందరూ కూడా కుర్చీలో నుంచి తన్ని తగలేశారని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. అటు వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, ఇటు తమిళనాడులో కానివ్వండి, ఎవరైతే మహిళా బిల్లుని వ్యతిరేకించారో, మహిళలకి రాజ్యాధికారం రాకూడదని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించిన వైనాన్ని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాము. అయినా కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, తప్పకోకుండా 5 సంవత్సరాల్లో మనం సాధించాల్సిందే అని చెప్పేసి, మహిళలకి రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పేసి, అదేవిధంగా ఒకవేళ బిల్లు కాకపోయినా మన తెలుగుదేశం పార్టీ తరఫున మనకు ఇచ్చే టికెట్లలో 33% మహిళల్ని టికెట్లు ఇద్దామనే విధంగా మన నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పేసి, అది నిజంగా ఈ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. నిజంగా పరిపాలన దక్షత కానీ, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక అవగాహన కానీ, మన పిల్లల పట్ల అవగాహన కానీ, పిల్లల పట్ల భవిష్యత్తు గురించి అవగాహన కానీ ఉన్నట్లయితే ఆయన ఏం చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. మనందరం ఉన్నాం, ఇంట్లో అనేక బాధలు పడుతూ ఉంటాం. మీరందరూ కూడా అక్క చెల్లెలందరూ కూడా ఒక పక్క భర్తతో కానీ, ఒక పక్క అత్తతో కానీ, ఒక పక్కన మామతో కానీ, ఒక పక్క ఆర్థిక పరిస్థితులతో కానీ అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా మీరంతా కేవలం ఒక దాంతోనే, ఒకే ఒక కారణంతో మీరు అన్ని కూడా సహిస్తున్నారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అది మీ పిల్లల భవిష్యత్తు గురించి అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను. అంతేకాకుండా మహిళలందరినీ కూడా వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని చెప్పేసి కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అందుకే నిజంగా మహిళల్లో నిజంగా సాధికారత సాధించారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ప్రారంభమైందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వాన్ని, మన కూటమి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మీ జిల్లాలో మంచి నాయకత్వం ఉంది, మంచి శాసనసభ్యులు, అనుభవం కలిగిన శాసనసభ్యులు, మరి అహర్నిశలు కూడా మా నియోజకవర్గంలో సమస్యలు ఏమిటి అని మాట్లాడి చర్చించే మరి శాసనసభ్యులు మీకున్నారు. మరి సీనియర్ శాసనసభ్యులు ఆనందబాబు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. మరి అందరితో సోదరుడుగా కలిసిమెలిసి సరదాగా ఉండే మంత్రి గారు, ఏ చిన్నవాడు వచ్చినా కూడా వెంటనే స్పందించే మంత్రి ఉన్నారు. అదేవిధంగా మంచి కలెక్టర్ గారు కొత్తగా ఆలోచనతో ఏ విధంగా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించే కలెక్టర్ గారి నాయకత్వంలో యంత్రాంగం ఉంది. కాబట్టి ఈ జిల్లాని మరి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి మరి శాసనసభ్యులు సంసారు కానివ్వండి, మాలకొండ గారు కానివ్వండి, వర్మ గారు కానివ్వండి, ఆనందబాబు గారు కానివ్వండి, మేమందరూ కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా సెలవు తీసుకున్నాం. వేల కోట్ల రూపాయలు మన జిల్లా అభివృద్ధి కోసం తీసుకొచ్చి పోర్టు కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, హైవేస్ కానీ తీసుకొచ్చే మంచి ఎంపీ గారు కూడా ఉన్నారు. మర్చిపోయారు, క్షమించమని కోరుతాము. శ్రీనిధి, ఉన్నతి మరియు పిఎం అజయ్ మరియు ట్రైకార్ ద్వారా రుణాలు మంజూరు మరియు